చేసి ఆలయములో మేలు పొందా వేడెదము మనము తన ఆలయములో మేలు పొందా వేడెదము మనము లేదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళేదము మరి ధైర్యముతో కృపాసనము చేరను సజీవరాళ్లతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు సజీవరాళ్లతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు దేవాని హృదయానుసారులుగా లేపమణి వేదం దేవాని హృదయానుసారులను లేపమణి వేదం వెళ్ళేదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళేదము మరి ధైర్యముతో కృపాసనము చేరను కర్ణకనికరము కృపలను పొంద తానే సహాయకుడు తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు వెళ్ళేదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళేదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, ఈరోజు చివరి సంఘ ప్రార్థన కొరకే మమ్మల్ని చేర్చేందుకు స్తోత్రాలు. ఈ దినము మా జీవితంలో యోగ్యమైనది కాదు, మేము బ్రతకవలసిన వారం కాదు. మీ కృపను బట్టి, మీ దయను బట్టి సజీవులమై మీ పాదసందులో మీ పాదాల దగ్గర కూర్చున్నటువంటి బాధ్యత, అర్హతను మాకు అనుగ్రహించేందుకు మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, మీ మాటలు బట్టి స్తోత్రాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు, కనికరించు. మీ స్వరం వినిపింపచేయవలసి మనవి చేస్తూ కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లిస్తూ ప్రభువా, మరి రావాల్సిన వారు తీసుకురండి. ప్రార్థనటువంటి ఆ యొక్క ఆలోచన దయచేయండి. హృదయంలో కార్యం జరిగించండి. మేము ఏసార్లు చెప్పినప్పటికీ ఇప్పుడు హృదయాలు కారం కాదు, మీరు ఒక మాట చెబితే అది జరుగుతుంది. ప్రభువా, కనికరించండి. స్తుతి గణన చేస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దైవ గ్రంథంలో నుంచి ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం 20, 21 మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. బైబిల్ చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనము 21వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటను ఊహించు వాటన్నిటికంటను అత్యధికంగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాల మహిమ కలుగును గాక. అడుగు వాటంటిగా ఊహించు, అత్యధికంగా చేయగల అనే మాట ఉంది. అయితే మన జీవితంలో, కుటుంబ జీవితంలో కావచ్చు, సంఘ జీవితంలో కావచ్చు, చేసిన దేవునికి అనగా అత్యధికంగా చేశాడు, చేయగల శక్తి అని కాదు కానీ చేశాడు కూడా అనేటువంటి మాట మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. నిజంగా ఆయన
మనం అడిగిన వాటిని ఊహించే వాటికి అత్యధికంగా మన విషయమే ఆయన చేసినటువంటి వాటిని బట్టి మనం ప్రభువుని స్తుతించి గణపరిచి ప్రభువుకు ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. ఏమిటి ఆయన మనం అడిగిన వాటిని చేశాడంటే, మొట్టమొదటి మనం చూస్తే మన యొక్క వాగ్దానములను నెరవేర్చిన వాడు కదండి. చూడండి, 2 కొరింథీ 1వ అధ్యాయం, 2 కొరింథీ 1వ అధ్యాయము 20వ వచనం, దయచేసి 2 కొరింథీ 1:20 చదవండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక. చాలా ఇక్కడ చూడండి, ఇంకొక మాట కూడా 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఇంకా చక్కటి మాట. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, 1వ అధ్యాయం 4వ. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, అమూల్యమును అత్యధికములైన వాగ్దానాలు అంటే ఈ వాగ్దానాలు దేవుడు ఈ సంవత్సరం మనకు అనుగ్రహించి అత్యధికంగా వాగ్దానాలను నెరవేర్చిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. అంటే వాగ్దానము ఇచ్చినవాడు నెరవేర్చేవాడు అనేటువంటి మాట మనం గుర్తించుకోవాలి. వాగ్దానం చేసిన వాడు దాన్ని చేయడానికి సమర్థుడు, చేశాడు. నా జీవితంలో, మన జీవితంలో దేవుడు వాగ్దానం నెరవేర్చాడు. ఒక మాట ఉంది, మనం చూస్తే రోమాపత్రికలో 4వ అధ్యాయంలో ఇక్కడ అబ్రహాం యొక్క విశ్వాసమైన మాటలు మనకి ఇక్కడ కనపడతా ఉంటున్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-21 నేను చదువుతా వినండి. రోమా రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 20-21. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 21 నేను చదువుతాను. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి అవిశ్వాసం వలన బలము నొందెను. వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. ఈ లోకంలో ఉన్నటువంటి నాయకులు లాంటి వాడు కాదు ఆయన, అధికారులు లాంటి వాడు కాదు. వాళ్ళు ఎన్నో శబ్దాలు, వాగ్దానాలు ఏమేమో చేస్తారు, ఇవి చేస్తాను, కానీ ఏది కూడా పరిపూర్ణంగా నెరవేర్చలేకపోతారు. ఎందుకంటే అది వాగ్దానం నెరవేర్చడం అంత తేలికైన విషయమేమి కాదది. చెప్పిన మాట నెరవేర్చడం అనేది అంత తేలికైన విషయం. చాలా ఎంతో శ్రమతో, లేకపోతే దాని విషయమై ఎంతో బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, మానవ మాత్రుడు ఎన్నో వాగ్దానాలు చేసినంత మాత్రాన అవి నెరవేర్చబడలేవు. కాబట్టి అయితే ప్రభువైన దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానము, మనకు ఈ సంవత్సరించిన వాగ్దానము నెరవేర్చి సమర్థుడను అని చూపించుకున్నాడు. వాగ్దానం నెరవేర్చి నేను సమర్థుడను అని ప్రభువు తనను తాను మనకు కనపరుచుకున్నాడు. కాబట్టి ప్రభును మనం స్తుతించి గణపరిచి, ప్రభువా నువ్వు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చినటువంటి సమర్థుడవు. మన జీవితంలో ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేయడమే కాదు, అది నెరవేర్చాడు. అంత గొప్ప దేవుడుగా ఉన్నాడు మన ప్రభు. కాబట్టి ప్రియమైన వారులారా, మనము ప్రార్థించాలి. ఈ వాగ్దానం ఒక రోజుతోనే కాదు, కానీ అబ్రహాంతో చేసిన వాగ్దానము ఒకే వాగ్దానంతో అనేకమైనటువంటి సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉన్నాడు. మనకైతే సంవత్సరం కూడా ఏం చేస్తున్నాడు ప్రభు? వాగ్దానాలు ఇస్తున్నాడు. సంవత్సరం అంతా కూడా వాగ్దానాలు నెరవేరుస్తున్నాడు. అబ్రహాం చేసిన వాగ్దానము, నేను నీకు పిల్లల్ని ఇస్తాను, వారు అభివృద్ధి చేస్తానని ఒకే ఒక మాట, అది సుమారు 25 సంవత్సరాల వరకు అదే వాగ్దానంతో ఆయన అబ్రహాంతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ వాగ్దానమును నమ్మినాడు. నమ్మినప్పుడు
ఆయన సమర్థుడని ప్రభువైన దేవుడు అబ్రహాముకు మరి నిరూపించుకున్నాడు. తన కుమారుని ఇచ్చినాడు 100 సంవత్సరాలప్పుడు నిరూపించుకున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని వాగ్దానమును నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు. ఈ దినాన మనము మన కొరకై చేసిన ప్రార్థన, సంఘం కొరకై చేసిన ప్రార్థన, మనం అడుగు వాటిని ఊహించు వాటిని అత్యధికంగా చేసినాడు కాబట్టి, వాగ్దానం ఇచ్చినాడు కాబట్టి, నెరవేర్చినాడు కాబట్టి ప్రభువును మనం స్తుతించాలి. అంత మాత్రమే కాదు, ప్రభువా వచ్చే సంవత్సరపు కూడా వాగ్దానములు మాకు సిద్ధపరచండి, ఆ వాగ్దానం ప్రకారంగా మరి మీ యొక్క గొప్పతనాన్ని బయలుపరచండి, ఆ వాగ్దానాన్ని మా విషయంలో, సంఘ విషయంలో, వ్యక్తిగత విషయంలో, కుటుంబ విషయంలో పరిపూర్ణంగా నెరవేర్చండి. ఆ వాగ్దానము ద్వారా మనం అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందగలుగుతుంటున్నాం. కాబట్టి దేవుని వాగ్దానాలు దేనితో ముడిపడి ఉన్నాయంటే ఆశీర్వాదాలతో ముడిపడి ఉన్నాయి. అవి ఒక్క వాగ్దానమే కావచ్చు, కానీ గొప్ప ఆశీర్వాదాలతో. అవి ఎలాంటి ఆశీర్వాదాలు అనుకుంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. అవి ఆత్మ సంబంధమైనవి, మనము తరతరాలు కూడా ఉండగలిగేవి. అబ్రహాముతో చేసిన వాగ్దానము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. తరతరాలు ఎన్నో సంవత్సరాలు ఆయన చనిపోయి ఇప్పటికీ ఇక భూమి అంతమయ్యేంత వరకు కూడా అబ్రహాం యొక్క సంతానాన్ని ఆశ్రయిస్తాను, మరి అందరి వంశాలను ఆశ్రయిస్తానన్న మాట ఆయన నెరవేరుస్తూనే ఉన్నాడు, నెరవేర్చాడు. మనం గుర్తించుకోవాలి. కాబట్టి ఇది మనం గుర్తించుకోవాలి. ప్రార్థన చేసాడు, ప్రభువా ఈ సంవత్సరం మాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చావు, మేము అనుకోలేదు, ఊహించలేదు, మరి ఆ వాగ్దానాన్ని మీ ప్రకారంగా నెరవేర్చావు. అంత మాత్రమే కాదు ప్రభువా, వచ్చే సంవత్సరం ఏమవుతుందో మాకు తెలియదు, కానీ మీరు ఆ సంవత్సరంలో కూడా వాగ్దానంతో నింపవలసిందిగా మనం చేస్తుంటున్నాం. వాగ్దానంతో మీరు మమ్మల్ని స్థిరపరచండి, ఆ వాగ్దానం మాకు అనుగ్రహించండి. మా జీవితాలకి మాకు కావలసినటువంటి పరిపూర్ణమైన వాగ్దానాలు మాకు అనుగ్రహించండి. మీరు మాకు ఒక వాగ్దానం చేయండి, ఆ వాగ్దానంను నెరవేర్చండి. ప్రియమైన వాళ్ళరా, ప్రభువును మనం అడగాలి, ప్రభువా నీవు మాకు ఒక వాగ్దానం చేయి, ప్రభు మా విషయమే ఒక వాగ్దానం చేయి. నీ ఉద్దేశానుసారంగా, నీ ఇష్ట ప్రకారంగా మా జీవితాలు వ్యక్తిగతంగా ఏమి చెప్పాలనుకున్నావో అది వాగ్దానపూర్వకంగా మాకు తెలియజెప్పండి, దాన్ని నెరవేర్చండి. మీ యొక్క గొప్ప మహిమను భూలోకానికి ప్రచురపరచండి. మనం ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. రెండవదిగా అడుగు వాటంటే ఊహించు వాటంటే దేవుడు చేశాడు. ఏం చేశాడు ఆయన చూడండి. మనం చూస్తే కీర్తన గ్రంథంలో మనం ఆలోచిస్తే 124వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కీర్తన గ్రంథం 124వ అధ్యాయం 124 మొదటి 3 వచనాలు మనం అందరం చదువుకుందాం. మొదటి 3 వచనాలు. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండనేడ, వారి ఆగ్రహం మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండనేడల, వారు మనను ప్రాణముతోనే మింగివేసిందురు. చూడండి. రెండవదిగా ఆయన యొక్క మరి అడుగు వాటి ఊహించు వాటి ఆయన గొప్పతనాన్ని ఎలాగా చాటించాడంటే ఆయన నిత్యము మనకు తోడై ఉన్నాడు. ఏ సందర్భాల్లో ఏ విషయాలైనా తోడై ఉన్నాడు. మనం ప్రార్థించినప్పుడు ఆయన తన యొక్క సన్నిధిని, తన యొక్క కాపుదలను, తన తోడును మనకు అనుగ్రహించిన వాడుగా చూస్తుంటున్నాం. మనుషులు మన మీదకి లేచినప్పుడు, ఆగ్రహం పైన రగులు కొట్టినప్పుడు, ప్రియమైన వాళ్ళ లోకస్తులైన వారు కావచ్చు, భౌతిక సంబంధమైన కావచ్చు, ఎవరైనా సరే దేవుని తోడు మనకు ఉండబట్టే ఈ దినాల వరకు కూడా మనము సజీవులంగా ఉన్నాం. దేవుడి తోడు లేకపోతే సజీవులమే ఉండేవారము కాము. మనము ఒకవేళ ఆలోచిస్తే ఈ దిన మనము ఒక సంతోషంగా ప్రభు సందులో ఇలాగ ప్రార్థన చేసుకుంటున్నాం అనేది మనకు తెలుసు. ఇటీవలే ఒక వారం రోజుల కిందటనే ఒరిస్సాలో జరిగిన పరిస్థితి. మరి ఒక పాస్టర్ని మరి కట్టలు తీసుకు కొట్టడానికి వచ్చాడు. మరి తన భార్యగా బలవంతాన బొట్టు పెట్టించాడు. అంత మాత్రమే కాదు, అంతతో వాళ్ళు ఆగల. బైబిల్ కింద పెట్టించి 2 కాళ్ళు బైబిల్ పెట్టించి అతనే నిలబెట్టించి ఇక మరి ఈ పేరు పలుకో చెయ్యను అంటున్నారు.
ఎంత భయంకరంగా అయిపోయిందంటే చివరికి ఉత్తరప్రదేశ్లో ఏం జరిగిందంటే ఇప్పుడు ప్రస్తుతానికి కావాల్సిగానే వారు ఆ యొక్క పోలీస్ కేసు పెడుతున్నారని చర్చిలు వీళ్ళంతకు వీళ్ళే మూసేశారు. ఎవరు? విశ్వాసులే మూసి పారేశారు. వీళ్ళంతకు వీళ్ళే ఎందుకు ఈ తెప్పలు అనేటి వీళ్ళంతకు వీళ్ళ ఎంత దౌర్భాగ్య స్థితి లోకంలో ఉందంటే ఇవి జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ దినాన వారికి దేవుడు అక్కడ తోడై ఉన్నాడు. వారి పరిస్థితి చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి. ఎట్లాంటి పరిస్థితి? ఎలాంటి ప్రజల మధ్య ఉన్నారు? ప్రాణాలు తీసేవారి ప్రజల మధ్య వారు ఉన్నారు. అయితే దేవుడు వారికి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఈ దినాన మనకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు తోడై ఉండకపోతే ఈ సంవత్సరం అంతా కూడా మనము బ్రతికే వారం కాదేమో. దేవుడు తన పక్షాన మనకు తోడై ఉండి మన విషయమై ఆయన తోడుగా ఉన్నాడు. ప్రజల విషయాల్లో, దుర్మార్గుల విషయాల్లో, అపవాది విషయాల్లో ప్రియమైన వాళ్ళరా దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టే ఈ దినాన సజీవులంగా ప్రభు సన్నిధిలో నిలిచి ఉన్నాం. మరి మనం ప్రార్థించాలి. ఎవరు? ప్రభువా, ఈ దినము తోడైనట్టుగానే జీవితాంతం మాకు తోడైండు ప్రభువా. నీ తోడు లేకపోతే ఈ దినాన బాగుందిలే అనుకుంటే కుదరదు కదండి. ఎవరు నమ్మడానికి వీళ్ళే, ఏ ప్రజలను కూడా నమ్మడానికి వీళ్ళే. ఈ దినాన బాగుందిలే, మనకు అన్ని బాగున్నాయిలే అనుకుంటే కుదరదు. ఎందుకంటే దేవుడి తోడు లేకపోతే బాగున్నా బాగులేకపోయినా మనం ఏమీ చేయలేం. నిత్యము తన సన్నిధిని మనకు తోడుగా ఉంచాలి అని దేవుడు మనలో నిత్యము తోడుగా ఉంచాలి. ఒక క్షణం కూడా ప్రభువా మీరు మాకు వేరే ఉండకూడదు, నీవు తోడై ఉంటేనే. అందుకే మరి మోషే అంటాడు, ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు. అది లేకపోతే వద్దు, మమ్మల్ని ఒక క్షణం కూడా ఇక్కడి నుంచి పంపించదు కదా. నిర్గమాకాండం చూడండి, ఆ మాట ఉంది. నిర్గమాకాండం ఆ మాట పౌలు అంటాడు, మోషే అంటాడు 33వ అధ్యాయం, నిర్గమాకాండం 33వ అధ్యాయము 13 నుంచి చదువుతా వినండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 13 నుంచి దయచేసి చదువుతా వినండి. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కడిగినడలా, నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగించుము. ఈ జనము నీ ప్రజలే కదా నేను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసాను అనగా మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. చూడండి ఎంత చక్కగా మాట. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ప్రజలు చేసినటువంటి తప్పును బట్టి ఒకవేళ ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా లేకుండా పోతుందేమో, నీ సన్నిధి లేకోకుండా, నీ తోడు లేకోకుండా మమ్మల్ని కదిలించవద్దు, ఇక్కడే ఉంచు. ఇది మనం కూడా ప్రార్థించాలి. జీవితంలో మనము ముందు కొనసాగుతూ ఉంటున్నాం. చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి, నడవలసిన మార్గం, ప్రభు కొరకు జీవించిన కార్యం ఇంకా ఎన్నో ఉన్నాయి, మనం చేయాల్సిన ఎన్నో ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మన శక్తి చేత, బలము చేత కలిగేవి కావు. కేవలము దేవుని తోడుతోనే, దేవుని సన్నిధితోనే ఇవి జరగవలసినవి. ఎందుకంటే వెళ్ళేటువంటి మన జీవితాల్లో ఎన్నో పరిస్థితులు ఎదురుకావచ్చు. ఒకవేళ 2024 ఈ సంవత్సరము మనకు కఠినంగానే ఉంది కానీ చెప్పలేదు. ఏమో రేపు సంవత్సరం ఇంకా కఠినంగా ఉండొచ్చు, ఎవడు తెలుసు. కఠినం పరిస్థితులు బాగుంటే బాగుండొచ్చు, లేకపోతే మనకు తెలియదు. కానీ దేవుడు మనకు తోడై ఉంటే ఆ పరిస్థితి ఎలాంటిదైనా సరే మనం ఏమవుతామో తట్టుకొని ముందుకు వెళ్తాం. చూడండి, యోసేపు విషయంలో మనం గమనిస్తూ ఉంటే, యోసేపుకు మరి ఆ యొక్క గుంతలో వేసిన తర్వాత నుంచి దేవుడు తోడై ఉన్నాడు. మరి అక్కడ చూస్తే పొతిఫెర ఇంట్లో దేవుడు తోడై ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచింది, మరి ఎన్ని సంవత్సరాలు గడిచిందో తెలియదు, కొన్ని సంవత్సరాలు గడిచింది. తర్వాత ఆ అన్యాయంగా తాను మరి జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కూడా దేవుడు తనకు తోడైనాడు. అంటే పరిస్థితి ఏ విధానంలో ఉన్నా కూడా దేవుని తోడు అనేది తన దగ్గర నుంచి పోవడం లేదు. జైల్లో ఉన్నాడు, జైల్లో కూడా ఎట్టున్నాడు, దేవుడు తనకు తోడుగానే ఉన్నాడు. జైలు నుంచి విడిపించే కదా మరి ఐగుప్తు దేశంలోకి మరి తను పెద్ద అధికారి అయ్యాడు, అక్కడ కూడా తోడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, పరిస్థితులు ఎలాగ జరుగుతాయో మనకు తెలియదు. ఉన్నట్టు ఇప్పుడున్నట్టుగా తర్వాత ఉండవు. అది ఎలాగ మారుతాయి దేవుడికే తెలుసు. కాబట్టి
ప్రభువా ఏమైనా పరిస్థితి ఎలాగైనా సరే నీ తోడు మాత్రం నా దగ్గర నుంచి తీసివేయదు. అంటే ఒక మాట చెప్పుకుంటే నీ సన్నిధి మా దగ్గర నుంచి వ్యక్తిగతంగా కావచ్చు, సంఘం కావచ్చు, మా దగ్గర నుంచి తీసివేయాలి. ఇప్పుడు వరకు ఎలాగా నీవు తోడుగా ఎలాగ మాకైతే ఉన్నావో ఇక ముందు కూడా మాకు నిత్యము తోడుగా నీవు ఉండాలి ప్రభువా అని మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి గుర్తించుకుందాం, ప్రభు అడుగు వాటి ఊహించి వాటిని అత్యంగా చేసినాడు. మన జీవితంలో మనం అది ఎరుగుదము. ఆయన తోడుగా లేకపోతే మనం ఏమీ సాధించలేం. ఆయన తోడుగా లేకపోతే మనం ప్రాణాలతో కూడా ఉండలేం. ఆయన తోడుగా లేకపోతే మన జీవితంలో ఏది కూడా ముందుకు కొనసాగేది కాదు. కాబట్టి ఆయన తోడు ఇప్పుడే కాదు కానీ వచ్చే సంవత్సరం కూడా అటు వచ్చే అంటే ఒక మాట చెప్పుకుంటే మన జీవితాంతం కూడా తన తోడును మనం కోరుకోవలసిన వారంగా ఉన్నాం. ప్రియమైన వారులారా, ఇది మనకు అవసరం. ఆయన తోడు లేకపోతే మనం ఏమి కూడా చేయలేము అనేది మనం ఒకసారి గుర్తించుకోవాలి. కాబట్టి ఆయన తన యొక్క కృపను మనకు అత్యధికంగా చూపిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. ఇది మనం చూస్తున్నాం. రెండవదిగా ఏం చూసినాము? తోడు. మూడవదిగా చూడండి, ఆది కాండంలోనే చివరిగా ఒక మాట చూసుకుందాం. ఆది కాండము 19వ అధ్యాయం 19 చదవండి ఎవరైనా. ఆది కాండం 19 చదవండి ఎవరైనా. ప్రభువా ఇదిగో నీ కటాక్షము నా ప్రాణమును రక్షించుట వలన నీ కృపను కనుపరచుతివి. నేను ఈ పర్వతం ఎక్కి పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో అని నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితివి. చూడండి, మనము మూడోదిగా మరి ఆయన అడుగు వాటంటూ ఊహించు వాటంటూ అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు చేశాడు. ఏమి చేశాడు? కృపను మనకు ప్రసాదించినాడు. కృప లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? ఉచితమైన కృప. ఆ కృప ప్రతి ఒక్కరికి అవసరమే. దేవుని కృప లేనిదే మనం ఏమి కూడా చెయ్యలేము. దేవుని కృప మనకెంతో అవసరము. దేవుడు తన కృపను మనకు కనపరిచాడు. ప్రియమైన వాళ్ళ ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఈ లోకంలో లేని వారికి ఆ యొక్క కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒక మాట చూస్తే దేవుడు అన్నాడు, మరి చూడండి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చదవండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చదవండి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. చూడండి, ఒక మాట ఉంది. ఇక 89వ కీర్తన కూడా 89వ కీర్తన 33వ వచనం, దానికి సంబంధించిన మాట మనకు దేవుడు ఇక్కడ వాక్యంలో రాయించి పెట్టాడు. 89వ కీర్తన 33వ వచనం చదవండి. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడైన నా విశ్వాసతను విడువను, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. చూడ, మరి నా కృపను అతనికి బొత్తిగా ఎడము చెయ్యను. ప్రియమైన వాళ్ళరా, దేవుని కృపను పొందకోకుండా పోతామేమో. చూడండి, ఆ మాట కూడా ఉంది. ఇప్పుడు మన 2వ కొరింథీ రాసిన పత్రికలో మనకు 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ కొరింథీ 4వ అధ్యాయము 6వ అధ్యాయం 1వ వచనం. 2వ కొరింథీ 6వ అధ్యాయం 1వ వచనం. కాగా మనము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను మీరు పొందిన
దేవుని కృపను ఏం చేసుకోకూడదు అంటున్నాడండి, వ్యర్థము చేసుకోకూడదు. చూడండి, అంటే ఆ కృపను మనము నిత్యము మనతో పాటు ఉంచుకోవాలి, ఉండేటట్టుగా ప్రార్థించాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని కృప పోయిందనుకో ఇక సౌలు కంటే దరిద్రమైన జీవితం. దేవుని కృపను సౌలుకు దేవుడు దూరం చేశాడు, నా కృప అతనికి దూరం చేసేసాడు. అంత స్థితిలోకి ఏముంటే ఏం ఫలితం అండి? దేవుని కృప లేకపోతే రాజ్యం ఉంటే ఏం ఫలితం, ధనం ఉంటే ఏం ఫలితం, అన్నం ఉంటే ఏం ఫలితం? దేవుని కృప మరి సౌలు తన చేతులారా పోగొట్టుకున్నాడు. అలాంటి స్థితి మనకొద్దు. మనం ప్రార్థించాలి, ప్రభువా అడుగు వాటిని అత్యధికంగా చేశావు కదా, నీ కృపను మెండుగా మాకు దయచేయి, నీ కృపలో మమ్మల్ని నింపు ప్రభువా, నీ కృపలో మమ్మల్ని దాచు ప్రభువా, నీ కృపకు పాత్రులుగా మమ్మల్ని చేయండి, ఇప్పుడు ఎల్లప్పుడు, ఇప్పుడు చేయండి, ఎల్లప్పుడు చేయండి అని మనం ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి మన ప్రార్థన ఈ విధంగా ఉండాలి. మొట్టమొదటిగా ఏం చూస్తూ వచ్చాను చెప్పండి? మన ప్రార్థన దేవుని వాగ్దానములు ప్రభువా ఈ సంవత్సరం నెరవేర్చావు, రాబోయే దినాల్లో కూడా మరి మీ ఇష్ట ప్రకారమైన వాగ్దానాలను మాకు అనుగ్రహించి వాటిని పరిపూర్ణంగా నెరవేర్చు ప్రభు అని ప్రార్థించాలి. రెండవదిగా ఏం చూస్తూ వచ్చాము? దేవుని తోడు, దేవుని సన్నిధి. ప్రభువా ఇప్పటి వరకు కూడా మీ సన్నిధి మాకు ఉంచావు, మీ సన్నిధి లేకపోతే ఇశ్రాయేల్ కదలనట్టుగా మమ్మల్ని కూడా కదిలించేవాడు కాదు, మీ సన్నిధి పట్టియే మమ్మల్ని సహాయపడ్డాం. మరి ఈ సన్నిధి ఇప్పుడే కాదు, మా జీవితాంతం కూడా మీ తోడు మా పైనే రావాలి, మీ హస్తం మా పైనే ఉండాలి. మీ యొక్క తోడుతో మమ్మల్ని తోడుకుని వెళ్ళండి, మీ యొక్క సన్నిధిని మా పైన తీసివేయద్దు ప్రభువా, ఎల్లప్పుడూ మాకు ఉంచు. మూడవది మనం చూస్తూ వచ్చాం చివరిగా కృప. దేవుని కృప లేకపోతే మనం ఏం చేయాలి? ప్రియమైన వాళ్ళరా, మనం ఎంతటి వారమైనా ఎలాంటి వారమైనా దేవుని కృప మన పట్ల ఉండాలి. ఆయన కృప మనకు అవసరం. ఆయన కృప లేకపోకుంటే మనం ఏమీ చేయలేం. కాబట్టి నిత్యము ఆయన కృపలో మనల్ని దాచాలి. కృప లేకోకుండా మరి ఎంతమంది ఎన్ని విధాలుగా దేవునికి దూరం అయిపోయినారు మనకు బాగా తెలుసు. ఆ కృపను బట్టి దావీదు మహారాజు యొక్క సంతానాన్ని దేవుడు ఆశ్రయించాడు. మరి సౌలు సంతానం ఏమైపోయిందంటే ఇది ఏమి అసలు దేనికి పనికి రాకుండా పోయింది, కృపను తొలగించేశాడు కదా. అందుకే పౌలు అంటాడు, మీరు దేవుని కృపను వ్యర్థమో చేసుకోకూడదు, ఆ కృపలో నిలిచి ఉండాలి, దాని కొరకే ప్రార్థించాలి, లోక సంబంధమైనది కాదు. దేవా నీ కృపలో మమ్మల్ని ఉంచు ప్రభువా, నీ కృపలో మమ్మల్ని దాచు ప్రభువా, మీ కృపతో మమ్మల్ని సహాయించి. ఈ మూడంతల విషయాలు మనం గుర్తుపెట్టుకొని మనం ప్రార్థనలో కొనసాగుదాం. ఈరోజు ప్రార్థన చేసుకుందాము, ప్రార్థనలో మనము కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రాముఖ్యంగా రేపు గుర్తుపెట్టుకోరండి, శంషాబాద్ దగ్గర నుంచి మరి దైవ సేవకుడు రత్నం అనే సేవకుడు వస్తున్నాడు. రత్నం మరి ఆయన వస్తాడు, ఆయన కొరకు ప్రార్థించాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అదేదో ఊరుది, శంషాబాద్ దగ్గర నుంచి వస్తున్నాడు. రత్నం అనే సేవకుడు వస్తున్నాడు, ఆయన కొరకు సురక్షితంగా రావడానికి కొరకు మనం ప్రార్థన. నేను కూడా యూసఫ్ కూడా దగ్గర బ్రాంచ్ టి అంజయ్య నగర్ అనేటువంటి ప్రాంతానికి వెళ్తున్నాను. టి అంజయ్య నగర్ రేపు వెళ్ళేసి వస్తాను. దాని కొరకు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే మరి 31 నైట్కి 29 వస్తాడు వచ్చే బోధకుడు వ్యక్తి వర్తమానికుడు. 29 అంటే ఆదివారం వస్తాడు. ఆదివారం వస్తాడు అంటే శనివారం బయలు ఆదివారం వస్తాడు. ఆదివారం, సోమవారం, మంగళవారం అంటే 3-4 రోజులు ఉంటాడు. మనం ఇక్కడ చూసుకోవాలి. అంటే రేపటి నుంచి వస్తున్నాడు ఆయన, లెక్చరరు ఆయన వస్తాడు. కాబట్టి ఆయన కొరకే మనం ప్రార్థన చేద్దాం. ఆయన పేరు తెలియదు కానీ రేపటి నుంచి వస్తున్నాడు. ఆయన కొరకు ప్రార్థన. నేను కూడా హైదరాబాద్లో ఉప్పల్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి. ప్రభు చిత్తం అయితే ఇంకా తెలపడలేదు. దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. రేపు జరిగే పరిచర్యలో ఎక్కడ కూడా అపవాది ఎంత మాత్రం కూడా మరి ఏ కార్యం జరగకుండా దేవుడి యొక్క సన్నిధి అద్భుతంగా జరగడానికి కొరకై, రక్షణ కొరకై, క్రమం కొరకై ప్రార్థన చేద్దాం. వచ్చిన వారు మరి రక్షణ సువార్త వారు వినున్నట్లు కూడా మనం ప్రార్థనలో ప్రార్థన చేద్దాము. రావాల్సిన వారందరూ కూడా రావడానికి, కొత్త వారు కూడా వచ్చేవారు కూడా రావడానికి కొరకై, అందరి కొరకే మనం ప్రార్థనలో కొనసాగుతాం. ఇంకా ఏ విషయాలు మీకు గుర్తుకున్నాయో మరి హెబ్రోన్లో నుంచి జరిగేటువంటి పరిచయం కొరకు మనం ప్రార్థన చేద్దాము. అన్ని విషయాలు కూడా దేవుడు తన కృప చూపినట్లు ప్రార్థన మనం కొనసాగుదాం. మీ అన్న పేరు ఏం పెట్టా? ఆపరేషన్ జరిగిందా? సరే.
ఏం పేరు ఆయన పేరు? బాలయ్య కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం, ఆరోగ్యం కొరకు. ఇలాగా సంఘం యొక్క క్షేమం కొరకు ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు. ప్రభును స్తుతిస్తూ మనం ప్రభును గణపరుస్తూ ప్రార్థనలు మనము కొనసాగుదాము. 8 అయింది, కొంతసేపు మన ప్రార్థనలో కొనసాగుదాం. ప్రార్థించండి. మా ప్రియమైన పరలోక తండ్రి, జీవం కలిగిన మా దేవా,